ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈ దినము నాకు ఎంతో ఇష్టమైన ఈ పాలకోవా నైవేద్యంగా స్వీకరించు. తక్షణమే నీ ఆలోచన మారుతుంది, నీ కష్టం తొలగిపోతుంది, నీకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో ఏ కష్టంతో అయితే అనుభవిస్తున్నావో దానిని దూరం చేయడానికే ఈ రోజు, ఈ దినమున నీకు ఈ పాలకోవాని నైవేద్యంగా స్వీకరించమని అడుగుతున్నాను. తల్లి, ఏ చింతలైనా సరే ప్రక్కన పెట్టి ముందు ఈ నైవేద్యాన్ని స్వీకరించు. నీకు అంతా శుభమే జరుగుతుంది. నువ్వు దేనికోసమైతే మదన పడిపోతున్నావో, నీ జీవితం ఇలా ఆగిపోయిందేంటి, నా కష్టాలు ఇలాగే ఉండిపోతాయా బాబా అని ప్రతిసారి నన్ను అడుగుతున్నావు కదా తల్లి. నీ కోసమే, నీకు ఒక మంచి శుభవార్త ఇవ్వడానికే ఈ రోజు నీకు ఈ సందేశాన్ని పంపుతున్నాను. ఈ రోజు నువ్వు అందించిన ఆతిథ్యం నాకు ఎంతగానో నచ్చింది. చెప్పిన విధంగా నేను నా మాటని నిలబెట్టుకున్నాను. నా బిడ్డ మనసారా పిలిచింది కదా అని వచ్చాను, ఆతిథ్యం స్వీకరించాను. నువ్విచ్చిన దానికి నేను 10 రెట్లు సంతృప్తి చెందాను తల్లి. మరి నేను అడగకనే ఇచ్చిన నువ్వు అడిగిన దానికి నేనెందుకు సమాధానం ఇవ్వను చెప్పు? తప్పకుండా ఇస్తాను. నువ్వు కోరుకున్నది దక్కేలాగా చేస్తాను. నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు అరదు. అట్టివారు నాకు ఒకటి ఇస్తే నేను వారికి 100 ఇస్తాను. నాపై ఎల్లవేళలా ఇదే శ్రద్ధా సబూరితో నీ దృష్టి నిలుపు. నీ పైన నా దృష్టి ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ ప్రపంచం చాలా వింతైనది. అందరూ నా ప్రజలే. అందరినీ నేను సమానంగా చూస్తాను. కానీ వారిలో కొందరు దొంగలుంటారు. వారికి నేను ఏమీ చేయలేను. ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసం మాత్రమే ఉంచు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నన్ను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానివ్వను. సర్వ ప్రాణుల యందు ఏ రూపంలోనైనా సరే నేను సంచరిస్తూనే ఉంటాను. నన్ను గుర్తించిన వారికి నేనెన్నడూ దూరం చేసుకోను. ఆ గుర్తింపుతోనే ఎవరైతే నడుచుకుంటారో వారు నాకెంతో ఆప్తులు. ఎప్పుడైతే నీ కష్టం నా దగ్గర చెప్పుకున్నావో, ఇక నువ్వు నిశ్చింతగా ఊరికే కూర్చుంటే చాలు. చేయవలసిందంతా ఈ సాయి చేస్తాడు. నేను ప్రతి ఒక్కటి కూడా నువ్వు చేసే పనిలో గమనిస్తూ ఉంటాను. మిమ్మల్ని చివరికంట గమ్యాన్ని చేరుస్తాను. ఏ ప్రాణి నీ ముందుకు వచ్చినా దానిని విదిలించకు. దానిని ఆరాధించు, ఆదరించు. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టు. గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు. భగవంతుడు సంతృప్తి చెందుతాడు. బస్తాల కొద్దీ నా ఊది వచ్చి తీసుకెళ్ళు తల్లి. బండ్ల కొద్దీ తీసుకెళ్ళు. నేను ఎప్పటికీ చింతించను. అదే నీకు ఆధారంగా మారుతుంది. నీ జీవితంలో నీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా నీకు చక్కగా కాపాడుతుంది. గురువుకు ఒక్క నమస్కారం చేస్తే చాలదు తల్లి. ఆత్మ సమర్పణ ఎప్పుడైతే నువ్వు చేసుకుంటావో నీ జీవిత పరమాత్మ సుఖంగా ఉంటుంది. నన్నే ధ్యానించు. నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు. వారి కర్మ కూడా నశించిపోతుంది. నేనెప్పుడూ వారి చెంతనే ఉంటాను. ఈ రోజు నా భక్తులందరూ కూడా తమ ఇళ్లలకు నన్ను ఆహ్వానం పలికారు. కాబట్టే నేను వెంటనే వారి ఇళ్లలకు వెళ్ళాను. అందరూ కూడా వారి స్తోమతకు తగ్గట్టుగా నాకు చక్కటి ఆదరణ ఇచ్చారు. దానిని నేను మనస్ఫూర్తిగా స్వీకరించాను. ఈ లోకంలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో అవన్నింటికీ కూడా ఏది మంచి చేసినా, ఏది చెడు చేసినా ఆ భగవంతుడే నిర్ణయం తీసుకుంటాడు. భక్తి విశ్వాసములతో నా వద్దకు వచ్చిన వారెవ్వరి కూడా నేనెన్నడూ దూరం చేసుకోను. ఇదే నా వాగ్దానం. ఎవరైతే ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతారో వారు నాకు అన్నం పెట్టినట్లే. ఎందుకంటే స్వయంగా నన్ను ప్రేమించిన వారు, నాపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో వారందరూ కూడా శ్రద్ధా సబూరితోనే నేను చెప్పిన సందేశం ఏదైతే అర్థం చేసుకుని వారి జీవన శైలిలో నడుచుకుంటారో అలాంటి వారి తోడు నేను ఎన్నటికీ విడవను. వారు ఎంతటి కష్టంలో ఉన్నా వారికి తోడుగా ఉండి ఆ కష్టం నుండి బయటకు పంపిస్తాను.
ఎప్పుడైతే నా బిడ్డలు వారికున్న కష్టాన్ని మరిచి నా గురించి చింతిస్తారో అలాంటి వారి చోట నేను ప్రక్కనే కూర్చుని ఉంటాను. ఎందుకంటే వారు వారి కష్టాన్ని మరిచి నన్ను గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి వారి ప్రక్కన నేను ఉండడమే నా బాధ్యత. నేనుండగా నా బిడ్డలకు భయమెందుకు? నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి. ఆలస్యం చేయకుండా నువ్వు చేయాలనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నిర్విఘ్నంగా పూర్తి చేయి. నీకు ఎలాంటి అడ్డంకులు రావు. నీకు ఈ సాయి ఇస్తున్న అభయ హస్తమే నిన్ను రక్షణగా కాపాడుతుంది. ఎవరు నా నామమును ప్రేమతో ఉచ్చరిస్తారో వారి కోరికలను నేను నెరవేరుస్తాను. వారి భక్తిని హెచ్చించి వారిని అన్ని విధములా కాపాడుతాను. నా బిడ్డలను నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు? అనుగ్రహించడమే నా కర్తవ్యం. ఉపవాసాలు తపవాసాలు అక్కర్లేదు. ఉపవాసంగా పడుకున్న బిడ్డను చూసి తల్లి ఊరుకుంటుందా? అదే విధంగా నా బిడ్డలు కూడా అంతే. ఉపవాసంగా ఏ పని చేసినా నాకు నచ్చదు. కాబట్టి ఉపవాస దీక్షను మానుకోండి. నాకు నా బిడ్డల కడుపు నింపడమే నా కర్తవ్యం. వారు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషిస్తాను. ఎన్నడూ ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా కూడా ఎవ్వరితోనూ వాదించకు తల్లి. 10 మాటలకు ఒక్క మాటతో సమాధానం చెప్పి అక్కడి నుండి తప్పించుకో. నా భక్తులు నన్నెట్లు భావిస్తారో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను. ఒక్కసారి సద్గురువుకు పగ్గాలను అప్పగించి ఆ తర్వాత దుఃఖానికి చోటు లేకుండా చేసే బాధ్యత ఈ సాయినే తీసుకుంటాడు. మీ ఆనందం 10 రెట్లు అవుతుంది. నా బిడ్డల ఆనందం నా ఖజానాలోనే ఉంది. నా ఖజానా 100% ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. నా భక్తుడు ఎక్కడున్నా ఏం చేస్తున్నా లోపలైనా సరే వెలుపలైనా సరే ఎల్లప్పుడూ అతడితోనే ఉంటాను. నా భక్తుని గురించి నేను ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. నువ్వు సహనాన్ని కోల్పోకు. ఎప్పుడైతే నువ్వు సహనాన్ని కోల్పోతావో ఆ క్షణం మళ్ళీ నీకు 10 ఇంతల కష్టం వచ్చి పడుతుంది. దానిని చూసి నువ్వు ఇంకా భరించలేకపోతావు. మళ్ళీ ఈ బాబా దగ్గరికి వచ్చి వేడుకుంటావు, ఎందుకు బాబా ఇన్ని కష్టాలు అని. ఏ విషయాన్నైనా సరే మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి. ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు అనుభవాలు సేకరించడంలో ప్రయోజనం ఏమీ లేదు. ఏదైనా సరే నీకు నువ్వుగా ప్రశ్నించుకో. ఆ ప్రశ్నకు జవాబు నీకే దొరుకుతుంది. నా వాడిని నా నుండి దూరంగా వెళ్ళడానికి అనుమతించను. ఏ బిడ్డైనా సరే నా నుండి ఎవ్వరూ కూడా దూరం కాలేరు. బాబా కోసమని ఎవరైతే నాకు 1 ఇస్తారో వారికి నేను 2 ఇస్తాను. 2 ఇచ్చిన వారికి 5 ఇస్తాను. 5 ఇచ్చిన వారికి 10 ఇస్తాను. ఈ విధంగా నేను వారి సొమ్మును నా దగ్గర ఉంచుకోను. వారికే తిరిగి ఇచ్చేస్తాను. ప్రత్యక్ష గురువు ఉండవలసిన అవసరం లేదు. అంతా మనలోనే ఉంది. తల్లి, నువ్విచ్చిన ఈ నైవేద్యం నాకు ఈ రోజు ఎంతగానో నచ్చింది. నేను ఎంతో తృప్తిగా తిని వెళ్ళాను. కానీ నువ్వు పూజ చేస్తున్నంతసేపు ఏదో ఆలోచనలోనే ఉన్నావు. ఎందుకు అంత ఆలోచన? నాకు చేయవలసిన పనులన్నీ చేసి చక్కగా ఉదయం లేచావు. నా పనుల కోసం ఎంతో తహతహలాడుతూ అన్నీ సక్రమంగా చేశావు. కానీ నీ మనసులో ఏదో తెలియని భయం, ఆందోళన. ఇది అవుతుందా? బాబాతో నా బాధనంతా చెప్పుకున్నానే, ఈ గురువారమైనా కనీసం తీరుస్తారా అని అడుగుతుంది నీ మనసు. నువ్వు ఎంత పెట్టినా నీ గుండెల్లో బాధని నేను గుర్తుపట్టలేనా? నీ మనసులోని ఆందోళన నేను కనిపెట్టలేనా? నీ కళ్ళల్లో ఉన్న ఆవేదన నేను చూడలేనా? ఎవరైతే ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ కేవలం నన్నే నమ్ముకొని ఉంటారో వారికి నేను రుణగ్రస్తుడను. వారిని రక్షించడానికి నా తలనైనా సరే ఇచ్చేస్తాను తల్లి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శిస్తారు. నేను అందరి హృదయాలలోనూ నివసిస్తూ ఉంటాను. నువ్వు తినేటప్పుడు ప్రక్కన ఎవరైనా ఉంటే వారికి పెడతావనే మాట నిజమే. ఒకవేళ నీ ప్రక్కన ఎవ్వరూ లేకపోతే కనీసం ఈ సాయిని గుర్తు చేసుకో. ఆ క్షణంలో నీకు ఈ సాయి ప్రక్కనే వచ్చి కూర్చుంటాడు. అప్పుడు నాకు కాస్త పెట్టినా చాలు, నేను తృప్తి చెందుతాను. నాకు కడుపు నిండా పెట్టినంత పుణ్యం నీకు లభిస్తుంది. చేసిన కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ప్రతి క్షణం నువ్వు చేసే పనులలో ఈ సాయిని తలుచుకుంటున్నావు. ఈ సాయి నామాన్ని ఉచ్చరిస్తూనే ఉన్నావు. ఎన్నటికీ నువ్వు మరిచిపోవటం లేదు.
కాబట్టి నువ్వు ఎన్ని జన్మలెత్తినా నువ్వు నా భక్తురాలుగానే జన్మిస్తావు. నేనే వివిధ రూపాలలో ప్రపంచమంతటా సంచరిస్తూ ఉంటాను. పిల్లలేమి, కుక్కలేమి, కాకులేమి, ఈగలేమి అన్నీ నేనే. ఎవరైతే అన్ని ప్రాణులలోనూ నన్నే చూస్తారో వారు నాకెంతో ఆప్తులు. నువ్వు భుజించే ముందు అన్నం సమృద్ధిగా ఇంటి బయట విడిచిరా. వేడిని పిలవవద్దు, తరమవద్దు. తినడానికి ఏ జంతు వచ్చింది అన్నది కూడా నువ్వు ఆలోచించకు, దానిని వదిలేయి. అలా చేస్తే నీకు రోజూ కూడా లక్షలాది అతిథులను ఆదరించినట్లవుతుంది. ఏ కోరిక లేకుండా షిరిడీకి వచ్చే వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు. వాళ్ళు నా అనుమతి అడగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఎవరైనా నీ దగ్గరకు భిక్షకు గాని మరే సహాయాన్ని ఆశించి గాని అడగటానికి వస్తే నీకు చేతనైనంత సహాయం చెయ్యి. ఇవ్వటానికి ఇష్టం లేకపోతే అది నెమ్మదిగానే చెప్పు. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని కసురుకోవద్దు, తిట్టుకోవద్దు. ఎవరైతే గురుస్థాన ప్రాంగణాన్ని ప్రతి గురు శుక్రవారాలు చిమ్మి శుభ్రం చేసి ధూపం వేస్తారో వారిని దైవం అనుగ్రహిస్తుంది. తల్లి, ఈ సాయి గురువు ఎన్నడూ తనను తాను నీకు గురువుగా చేసుకోడు. ఆయనను గురువుగా గుర్తించవలసింది నువ్వే. మహారాజు పదవి కంటే పేదరికం శ్రేష్టం. పేదరికమే అసలైన రాజరికం. ఐశ్వర్యం కంటే పేదరికం 1,00,000 రెట్లు శ్రేష్టం. నువ్వు నా బిడ్డవి. ఇక నిశ్చింతగా ఉండు. నువ్వు చేసే పనులన్నీ కూడా మంచిగానే ఉండేలాగా చూసుకో. ఏ పనిని కూడా అశ్రద్ధ చేయకు. ఏ పని నువ్వు మొదలు పెడతావో దానిని నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి మాత్రమే ప్రయత్నించు. అందులో నీకు మంచి విజయాలనేవి దక్కుతాయి. నువ్విచ్చిన మాట ప్రకారం నేను నా మాటని పూర్తి చేసుకున్నాను. మరి నువ్వు నాకిచ్చావు కదా ఆ మాటని పరిపూర్ణం చేసుకుంటావు కదా తల్లి. నేనిచ్చిన ఈ సందేశాన్ని పూర్తిగా గ్రహించు. అశ్రద్ధ చేయకుండా నీ జీవితంలో ఆచరించు. ఎప్పుడైతే ఇలా చేయగలుగుతావో, నీ ఆలోచన శక్తిని మార్చుకుంటావో అప్పుడు నీ జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది. ఈ విధంగా ఈ రోజు బాబా గారు చాలా గొప్ప సందేశాన్ని మనందరి కోసం అందించారండి. ఈ రోజు బాబా గారు అందించిన ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.